హాయ్ హలో అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శ్రవణ్ కుమార్ జోగు, నెఫ్రాలజిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. ఈరోజు నేను ఒక సాధారణమైన కిడ్నీ సమస్య, చాలా మందిని బాధ పెడుతున్న ఒక సమస్య, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే దాని గురించి ఒక చిన్న చిన్నగా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అంటే కిడ్నీ యొక్క పనితీరులో మార్పులు రావడం, ముఖ్యంగా కిడ్నీ యొక్క పనితీరు తగ్గిపోవడం, లేదా ఇంకా వేరే సమస్యలు అంటే మూత్రంలో ప్రోటీన్ పోవడం, లేకపోతే మూత్రంలో ఎర్ర రక్త కణాలు, కిడ్నీ యొక్క ఆకారంలో మార్పులు రావడం, ఇవి కనుక ఒక 3 నెలలకు మించి ఉన్నట్టయితే మీకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే సమస్య ఉన్నట్టుగా భావించవచ్చు. అయితే దీని యొక్క లక్షణాలు ఏమన్నా ఉంటాయంటే ఎక్కువ వరకు తొలి దశల్లో దీనికి లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. సో అందుకనే మనకు ఒక స్క్రీనింగ్ అనే ఒక పద్ధతి ద్వారా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకు దీన్ని గుర్తించాలి అంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్. ప్రోగ్రెసివ్ అంటే ఇది కాలం గడుస్తున్న కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట, దాని యొక్క తీవ్రత కానీ ఇది. సో అందుకనే మనం ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ముఖ్యంగా ఒక జిఎఫ్ఆర్ అనే టెస్ట్, ఇంకా యూరిన్లో ప్రోటీన్ ఉందా, యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఈ సమస్యను ఈ 2 చిన్న టెస్ట్ల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అయితే ఎవరు తెలుసుకోవాలి సీకేడి ఉందా లేదా అని అంటే అందరూ తెలుసుకోని అవసరం లేదు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా బీపీ కానీ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, షుగర్ కానీ, గుండె సమస్యలు అంటే గుండెలో స్టెంట్ పడడం, లేకపోతే గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, లేకపోతే బైపాస్ సర్జరీ అయినా, ఇతర గుండె సమస్యలు ఉన్న, ఇంకా పెయిన్ కిల్లర్స్ అతిగా వాడుతున్నవారు, ఆర్థరైటిస్ కండిషన్స్ ఉన్నవారు, ఇంకా మన ఊబకాయం ఒబిసిటీ ఉన్నవాళ్ళు, కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నవారు, ఊరికే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరికైనా బ్లడ్ రిలేటివ్స్కి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఇయర్కి ఒకసారి కిడ్నీ డాక్టర్ని కలిసి మరి వాళ్ళది ఏమన్నా సీకేడి అనే సమస్య కానీ ఏదన్నా వాళ్ళ యొక్క కిడ్నీ హెల్త్ ఎలా ఉంది ఒకసారి ఇది మాత్రం తెలుసుకోవడం ఖచ్చితంగా తప్పనిసరి అండి. సో మీరు కనుక మీ యొక్క కిడ్నీ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ రోజే నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోగలరని చెప్తున్నాను.